2 పోస్ట్-ఆపరేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్ ఆఫ్టర్ గైనకోమాస్టియా సర్జరీ. ఇవాళ దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ ఎస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. రెండే 2 ఇన్‌స్ట్రక్షన్స్ గాని పోస్ట్-ఆపరేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ మీరు జాగ్రత్తగా పాటించినట్టు, మీ ప్లాస్టిక్ సర్జన్ చెప్పినట్టు పాటిస్తే మీ గైనకోమాస్టియా రిజల్ట్స్‌గా ఎన్హాన్స్ అవుతాయి. అలాగే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్రెషన్ గార్మెంట్. ఈ కంప్రెషన్ గార్మెంట్ యూజువల్గా సర్జరీ అయిన ఇమ్మీడియట్గానే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రేడ్ 2 వాళ్ళకి యూజువల్గా 1 మంత్ తీసుకోవాలని చెప్తాం. గ్రేడ్ 3 వాళ్ళకి 6 వీక్స్, గ్రేడ్ 4 వాళ్ళకి 8 వీక్స్ దాకా చెప్తాం. సో దీనివల్ల ఏంటి, ఈ కంప్రెషన్ గార్మెంట్ వేసుకున్న వల్ల ఏంటంటే స్వెల్లింగ్ అన్నది తగ్గుతుంది. ఓకే, ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వకుండా ఈ కంప్రెషన్ గార్మెంట్ హెల్ప్ చేస్తుంది. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం చెస్ట్ వరకు సక్షన్ చేసి ఫ్యాట్ గ్లాండ్ చేస్తామో స్కిన్ లూజ్ అవుతుంది. ఈ స్కిన్ని గార్మెంట్ చెస్ట్కి టైట్గా హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అండ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ కాంప్లికేషన్స్. ఎర్లీ సర్జరీ అంటే సర్జరీ అయిపోయిన ఇమీడియట్ 48 అవర్స్లో మనకి సీరోమాస్ కానీ లింఫోమాస్ కానీ ప్రివెంట్ చేయడానికి ఈ కంప్రెషన్ గార్మెంట్ అనేది చాలా చాలా ఉంది. సో మీ ప్లాస్టిక్ సర్జన్ చెప్పినట్టు కంపల్సరీగా దీన్ని స్ట్రిక్ట్గా పెట్టారు. సెకండ్ థింగ్ ఏంటంటే లింఫాటిక్ మసాజెస్, మాన్యువల్ లింఫాటిక్ మసాజెస్ అంటాము. అంటే ఎక్కడ లైపోసక్షన్ చేసిన, పర్టికులర్లీ మనం ఇప్పుడు గైనకోమాస్టియా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం చెస్ట్లో, లైపోసక్షన్ చేసినప్పుడు లింఫాటిక్స్ టెంపరీగా డిస్టర్బ్ అయ్యే అవకాశం. సో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్, సో మసాజెస్ అన్నది అక్కడ ఫ్లూయిడ్ ఎక్కువగా అక్యుములేట్ అవ్వకుండా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్ స్మూత్ కాంటూర్ రావడానికి కూడా ఇది హెల్ప్. అండ్ ఒక ప్రాపర్ చెస్ట్ మాన్యువల్ మనకి సర్జరీ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్ని బాగా ఎన్హాన్స్ చేసేది లింఫాటిక్ మసాజెస్. సో ఇవి కూడా మీ ప్లాస్టిక్ సర్జరీ చెప్పినట్టు ప్రాపర్గా మీరు ఫాలో అవ్వాలి. ఇది 2 జాగ్రత్తలు తీసుకుని మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్. మీకు గైనకోమాస్టియా గురించి ఏ డౌట్ ఉన్నా యూ కెన్ ఆల్వేస్ గివ్ దిస్. థ్యాంక్ యూ.